ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తుంది సుమన్ టీవీ నెట్వర్క్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆస్ట్రాలజర్, సైకాలజిస్ట్, లైఫ్ కోచ్, వాట్ నాట్, మనందరికీ సుపరిచితులు హరి రఘుప్రియ గారు. నమస్కారం అమ్మా. నమస్తే నాన్న మాధురి. అమ్మ, కొంతమంది చీటికి మాటికి కూడా ఫీల్ అయిపోతూ ఉంటారు. ఎవరైనా ఇద్దరు మాట్లాడుకుంటే వాళ్ళు నా గురించే మాట్లాడుకుంటున్నారేమో అని ఒక రకమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి లోన్ అయిపోతూ ఉంటారు. అలా ప్రతిదానికి కూడా బాధపడే వాళ్ళకి ధైర్యంగా చెప్పే మాటలు ఏమున్నాయమ్మా అసలు? ఎక్స్క్లూజివ్ ఆడవాళ్ళకిరా. ఆడవాళ్ళు సున్నిత మనస్కులు. అవును. ప్రతి చిన్న విషయంలోనూ మన కోసమేనేమో, మన్నే అన్నారేమో, ఇది మాత్రం మన ఆడవాళ్ళం చాలా మార్చుకోవాలి. అంటే మనం చెడు దృష్టితో అని కాదు ఇక్కడ, అంటే చాలా సెన్సిటివ్ మైండ్తో ఉంటారు ఆడవాళ్ళు. పువ్వులకు ఆడవాళ్లకు అవినాభావ సంబంధం ఉంటుంది. అవి ఎంత లేతగా సుకుమారంగా ఉంటాయో ఆడవాళ్ళ మనసు కూడా అంతే ఉంటుంది. పాపం వాళ్ళు గ్రహించలేరు ఇది అంటే మనం చెడుగా చెప్తున్నామా మంచిగా చెప్తున్నామా అనేది వాళ్ళకి తెలీదు. పొగిడేనా లేదా మెచ్చుకున్నా ఎంతో ఉబ్బిపోతారనమాట. ఈక్వల్ టు బోళాశంకరుడు అనుకోవచ్చు. అయితే ఇక్కడ ఆడవాళ్ళ కోసము ఒక 10 టిప్స్ చెప్తా. తనకేనేమో అనుకుని బాధపడే ఆడవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇది చూడవలసిన అంశము. మొదటిది ఏంటంటే, ఎవరైనా ఏదైనా అంటే మనము నలుగురిలోనూ పనిచేస్తుంటాం కదా, ఇంట్లో కావచ్చు బయట కావచ్చు, మనం ఏకో నారాయణలాగా ఏకాకిలాగా ఉండలేం. పనిచేసే దగ్గరైనా ఇంట్లో దగ్గరైనా ఎవరో ఒకళ్ళు, అత్తమామలు కావచ్చు, ఆడబడుచు కావచ్చు, తోడుకోడలు కావచ్చు, ఇక్కడ పనిచేసే దగ్గర కలీగ్స్ కావచ్చు. అయితే ఎవరు ఏదన్నా సరే తీసుకోకుండా 3 పాయింట్స్ పెట్టుకోండి. పాయింట్లోనే ABC చెప్తాను. నెంబర్ 1 పాజ్. పాజ్ అంటే కాసేపు ఆగండి. ఓకే, అది నా కోసమేనా అని ఒక్క సెకండ్ ఆలోచించి, ఓకే నా కోసమైతే ఏమైంది, వెంటనే రియాక్ట్ అయిపోకుండా ఒక పాజ్ బటన్ నొక్కండి 5 to 10 seconds. ఆ తర్వాత రెస్పాండ్ అవ్వండి. ఎలా రెస్పాండ్ అవ్వాలి, అసలు అది నేను రెస్పాండ్ అయ్యేందుకు అవసరమా కాదా నాకు అది తెలుసుకోవాలి. అప్పుడు మనం ఎప్పుడైతే 5 seconds గ్యాప్ తీసుకున్నామో మనకు తెలిసిపోతుంది వెంటనే, ఇది నేను రెస్పాండ్ అవ్వచ్చా లైట్ తీసుకోవచ్చా అని తెలిసిపోతుంది. తెలిసిపోయిన తర్వాత రెస్పాండ్ అవ్వాలా వద్దా అనేది మనకు తెలిసిపోతుంది. కాబట్టి రెస్పాండ్ అవ్వక్కర్లేదు అని చెప్పేస్తుంది. అయితే పాయింట్ నెంబర్ 1లోనే C ఏంటంటే, రియాక్ట్ అయ్యే విధానము. అదిగో నన్ను ఏదో అన్నారు అని గైగే అరిచేయకుండా స్మూత్గా రియాక్ట్ అవ్వాలి. అది అవసరమా కాదా, రియాక్షన్లో కూడా ఎట్లాంటి రియాక్ట్ అయితే నాకు బెనిఫిట్, అవతల వాళ్ళకి నష్టం లేదు అనేది చూసుకోవాలి. పాయింట్ నెంబర్ 1లో ఈ 3 పాయింట్స్ చూసుకోవాలి. అయితే ఇలా చూడడం వల్ల ఏమవుతుందంటే, మన బ్రెయిన్ మన కంట్రోల్లో ఉంటుంది. ఓకే. ఆడవాళ్ళు తొందరగా డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. వాళ్ళకి మానసికంగా బలహీనులు పాపం వీళ్ళు. ఏమో మిగతా వాటిల్లో బలవంతులు, మిగతా మానసికంగా చాలా బలహీనులు అనమాట. అయితే రెండోది సెల్ఫ్ టాక్ చేసుకోవాలి. అంటే మనలో మనము మాట్లాడుకోవాలి. ఎలా అంటే, ఇదేమంత పెద్ద విషయం కాదు, నేను దీనికి ఎందుకు రియాక్ట్ అయిపోవాలి, ఒక్క 2 నిమిషాలు మనలో మాట్లాడుకుని, వాళ్ళు నన్ను అన్నారనే అనుకో, నేను ఎందుకు రెస్పాండ్ అవ్వాలి, వదిలేస్తే పోలే, అది మంచిదా కాదా అంటే ఆ సందర్భాన్ని బట్టి మనలో మనము కాసేపు ఒక సెకండ్ పాటు మనం మాట్లాడుకుంటే దాన్ని మనం అంతగా బ్రెయిన్కి తీసుకోము. ఇది ప్రతి ఒక్కళ్ళు ప్రతిసారి చేసుకుంటూ ఉండాల్సిందే. అలానే అందరినీ మనం అవాయిడ్ చేసుకోలేంగా, మన సోషల్ యానిమలం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మనకు కావాలి. ఇవాళ తగదా పెట్టేసుకుని మళ్ళీ రేపటితో మాట్లాడాలంటే కూడా మనకి ఇబ్బందే అనిపిస్తుంది. కాబట్టి ముఖం చెల్లదు అంటారు కదా, అలా అక్కర్లేకుండా స్మూత్గా రియాక్ట్ అయితే ఆ బంధాన్ని మనం నిలుపుకున్న వాళ్ళం అవుతాము, వాళ్ళు తెలుసుకున్న వాళ్ళు అవుతారు. సో సెల్ఫ్ టాక్ అనేది 2వ పాయింట్. 3వది ఏంటంటే, సర్కిల్ ఆఫ్ ద కంట్రోల్. ఈ థియరీని మనం పాటించాలి. సర్కిల్ ఆఫ్ ద కంట్రోల్ మనకి సైకాలజీలో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఎలా అంటే, మన నియంత్రణలో ఉన్న విషయాలకు మాత్రమే మనం రియాక్ట్ అవ్వాలి. ఇప్పుడు ఉదాహరణకి మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు, లేదా మన ఇంట్లోనూ మన గెస్చర్స్ మీద కానీ, లేదా మన రూపం మీద కానీ, ఇంకేదైనా విషయం మీద మాట్లాడుకున్నారే అనుకుందాం, ఇంట్లో వాళ్ళు కావచ్చు పక్క వాళ్ళు కావచ్చు. ఓకే, అది మనం ఏం చేయలేంగా. సపోజు నేనే ఉన్నాను, చాలా పొడుగ్గా ఉంటాను. చాలామంది ఏమంటారు, పొడుగ్గా ఉంటుంది అంటారు. సో వాట్, అది నేనేం చేయలేను కదా, దాన్ని మీకోసమని నేను తగ్గించుకోలేను, పొట్టిగా అవ్వలేను. సో ఇలాంటివేవి అంటే మన నియంత్రణలో లేని వాటిని గురించి మనం రియాక్ట్ అవ్వడం అనవసరము. దాన్ని మనం ఎలా మలుచుకోవాలి,
ఎస్ ఐఎమ్ టాల్, ఐ ఫీల్ ప్రౌడ్. బికాజ్ ఎందుకంటే నేను అలా రియాక్ట్ అవుతాను తప్ప నన్ను పొడుగ్గా ఉన్నావంటావా హాయ్ అని నేను వెళ్ళను. ఎందుకు? ఐ ఫీల్ ప్రౌడ్. ఇది ఎంతోమంది ఎక్సర్సైజులు చేస్తేనో లేకపోతే ఎక్కడికో వెళ్ళి జిమ్కి వెళ్ళి లాగుతూ పీకుతూ ఉంటేనే కానీ రాదు. కానీ భగవంతుడు అవేమీ చేయకుండానే నాకు ఇచ్చేశాడు అంటే ఇట్స్ అ గ్రేట్ థింగ్ కదా నాకు. అలాగా మనం కూడా ఏం చేయొచ్చు అంటే ఎగ్జాంపుల్గా చెప్పాను. అలాగా మన నియంత్రణలో లేని వాటి గురించి ఇతట వాళ్ళు ఏదైనా అన్నప్పుడు దాన్ని మనం రియాక్షన్లో తీసుకోకూడదు, మన చేతిలో లేదు కదా. సో ప్రతి అంశంలోనూ ఇక్కడ రెండు చూసుకోవాలి. వాట్ కెన్ ఐ డూ, వాట్ ఐ కాంట్. నేను ఏమి చెయ్యగలను, నేను ఏమి చెయ్యలేను. ఏమీ చేయలేని దానికి బ్రహ్మానందం గారి డైలాగ్ ఉంది, ఏమీ చేయలేనప్పుడు ఏమీ చేయకుండా ఉండడమే మంచిది కదా. కాబట్టి మనం చెయ్యగలిగిన దాన్ని గురించి మనం ఆలోచిద్దాము. మన నియంత్రణలో లేని దాని గురించి అస్సలు పట్టించుకోవద్దు, దాన్ని బ్రెయిన్కి తీసుకెళ్ళొద్దు. తర్వాత ఇలా రియాక్ట్ అయినందువల్ల వాళ్ళ అభిప్రాయం మారుతుందా? లేదు, మారదు. ఎక్కడికి వెళ్ళినా పొడుగునే అంటారు, లావు అనే అంటారు. వాళ్ళ కోసం మనం ఎందుకు కుచించుకుపోవాలి? ఆల్ ఆఫ్ సడన్గా మనం ఏమీ చేయలేనప్పుడు ఏమీ చేయకుండానే ఉందాము, దాన్ని ప్రౌడ్గా తీసుకుందాము. ఇప్పుడు లావుగా ఉన్నారని ఎక్కిరించారనుకోండి, అప్పుడు వాళ్ళు ఒబేస్తో ఉన్న వాళ్ళు పాపం లావుగా ఉన్న వాళ్ళని చాలా హేళన చేస్తుంటారు. అప్పుడు వీళ్ళ కోసమని ఓవర్ నైట్లో మనం ఏమి ఇలా తగ్గలేము. అప్పుడు వాళ్ళు ఏం చేయవచ్చు, ఐఎమ్ సో హెల్దీ, నీకన్నా నేను చాలా హెల్దీగా ఉన్నాను కాబట్టి నేను ఇలా ఉన్నాను, నువ్వేంటి ఇలా పీలగా ఉన్నావు కదా. అలా అన్న వాళ్ళకి ఏంటి, కొంతమంది అలా కూడా అంటారు, అంటే ఇదైనా తప్పే అదైనా తప్పే అవుతుంది. సన్నగా ఉంటే ఉంటారు, ఎంత సన్నగా ఉన్నదో అసలు గాలికి ఎగిరిపోతుంది, ఫ్యాన్ 5లో పెడితే ఎగిరిపోతుంది అన్న కామెంట్స్ మనకి ఇంట్లోనూ బయట గుసగుసలు ఆడుకుంటూనే ఉంటారు, ఆఫీస్లోనూ మనం వర్క్ చేసే చోట. అటువంటప్పుడు మన చెవిని ఏదో రకంగా పడుతూ ఉంటుంది కదా. ఆ పడినప్పుడు ఏం చెప్పాలి, మీలాగా నేను జిమ్కి వెళ్ళక్కర్లేదు, డైట్ చెయ్యక్కర్లేదు, భగవంతుడు నాకు బై బర్తే ఈ స్లిమ్ బాడీని ఇచ్చాడు, 0 సైజ్ ఇచ్చాడు, కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ కదా, డబ్బు వేస్ట్ అవ్వట్లేదు, నాకు నేను శ్రమ పడక్కర్లేదు. అలా చెప్పారనుకోండి, మనకి మనము సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకున్న వాళ్ళం అవుతాం. సో దాన్ని మనం బ్రెయిన్కి అస్సలు తీసుకోవద్దు. తర్వాత 4వది ఏంటంటే రాయడం నేర్చుకోవాలి. అంటే మన నెగిటివ్స్ ఏదైనా సపోజ్ బాధ కలిగిందనుకోండి, ఈ పాయింట్స్ అన్నీ ప్రతి ఆడవారు గుర్తుపెట్టుకోవాలి. అందుకే పాయింట్ వైజ్ మరీ ఒత్తి చెప్తున్నాను. ఏదైనా మనసుకు బాధ కలిగిందనుకోండి, సంతోషం కలిగిందనుకోండి, ఒక బుక్ పెట్టుకోండి. బుక్ పెట్టుకుని ఆ రోజు నాకు ఇలా బాధ కలిగింది అంటే, మనిషి నైజం ఏంటంటే ఎవరికైనా చెప్పేసుకోవాలి, అవును, ఆ బాధని షేర్ చేసేయాలి. అటువంటప్పుడు మనం గాల్లో చెప్పుకున్నామంటే పిచ్చివాళ్ళు అనుకుంటారు, అవునా ఏడు గాల్లో మాట్లాడుకుంటోంది అంటారు. అలా అక్కర్లేకుండా మనం ఒక డైరీ మెయింటైన్ చేసుకుని దానిలో ఈరోజు నన్ను ఇలాగా నా మనసు బాధపడింది, ఎవరో అన్నారని కాదు, నా మనసు బాధపడింది అని కనుక రాసుకున్నట్టయితే అది ఎప్పుడైనా చూసినప్పుడు అది స్వీట్ మెమరీ అవుతుంది. నిజమే అమ్మా. ఆ రోజుకి అది హాట్ మెమరీ అయితే ఎప్పుడైనా రీక్యాప్ చేసుకుని ఒక్కసారి సరదాగా ఉన్నప్పుడు చూసుకున్నట్టయితే, ఓ నేను అప్పుడు ఇలా బాధపడ్డానా, నాకు ఎక్స్పీరియన్స్ బాగుంది. అలాగ కనుక మనం చూసుకున్నట్టయితే అది ఇంకా ఇమ్మెన్స్ ప్లెజర్ ఇస్తుంది. సో ఈ పాయింట్ రాసుకోండి. తర్వాత పాజిటివ్ రిఫ్రేమింగ్ చేసుకోవాలి. అంటే ప్రతిదీ ఇందాక చెప్పినట్టుగా పాజిటివ్గానే తీసుకోండి. ఒకవేళ మన మనసు గాయపడితే, ఎందుకు పర్వాలేదు, బాగానే ఉంది కదా, నా కోసమే కదా, సో వాట్ అనేసి లైట్గా తీసుకున్నట్టయితే మన మనసు బాధపడదు. సో ఇలాంటివన్నీ బాధపడుతూ ఉండడం వల్ల మనకి వచ్చే నెగిటివ్ ఏంటి తెలుసా, బ్రెయిన్ పాడైపోతుంది, ఎర్లీ ఏజింగ్ వచ్చేస్తుంది, ముడతలు వచ్చేస్తాయి, 30లోనే 60లా కనబడతారు, అనారోగ్యం అయిపోతుంది. అప్పుడు ఇంట్లోనూ బయట కూడా మనం పనిచేయం. వద్దురా దేవుడా, ఎక్కువ ఆలోచనే వద్దు అసలు. ఇన్ని సైడ్ ఎఫెక్ట్స్ అవసరమా మనకి కదా. భగవంతుడు ఇచ్చినట్టే మనం తీసుకోవాలి. అది ప్రతిదీ తేలిగ్గా తీసుకునే మెంటాలిటీ ఉంటే నేను ఏదైనా తేలిగ్గానే తీసుకుంటాను. అస్సలు మైండ్కి ఏది ఇవ్వను నేను. వెరీ కూల్, ఓకే అన్నారా, ఓకే అననివ్వండి, సో వాట్, నేనేమి మిమ్మల్ని మార్చలేను, అది నా డ్యూటీ కాదు అసలు. యాక్చువల్లీ మిమ్మల్ని మార్చేందుకు నేను పుట్టలేదు, నన్ను నేను మార్చుకోవడానికి, నన్ను నేను డెవలప్ చేసుకోవడానికి, నన్ను నేను గ్రోత్ చేసుకోవడానికి పుట్టాను. బట్ ఇట్స్ నాట్ మై డ్యూటీ, ఐ కెనాట్ స్టాప్ యూ ఆల్సో. సో ఇలాగా మనము కనుక తేలిగ్గా తీసుకున్నట్టయితే రెండోసారి ఆ థాట్ మనకి రాదు, అమ్మో దీనికి ఎన్నన్నా వేస్తే. ఇప్పుడు మనిషి నైజం ఎట్లా ఉంటుంది తెలుసా, ఎదుటి వాళ్ళని గుచ్చుతూ బాధపడుతుంటే శాడిజంగా సంతోషించే వాళ్ళు చాలామంది మన చుట్టుపక్కల ఉంటారు. ఒక్క మాటకి రియాక్ట్ అయిపోయింది అనగానే వీళ్ళు ఈగో ఎంత సాటిస్ఫై అయిపోతుంది అనుకున్నావు,
అయ్యో బాబాయ్ అంత సక్సెస్ సాధించినా అంత అవ్వదేమో, కానీ ఎదుటి వాళ్ళు మన మాటకి రియాక్ట్ అయ్యారంటే కనుక అంత సాటిస్ఫై అయిపోతుంది. ఆ సాటిస్ఫాక్షన్ వాళ్ళకెందుకు ఇవ్వాలి మనం? అవును, వాళ్ళు కుళ్ళోళ్ళని తెలిసినప్పుడు అసలు ఇవ్వకూడదు. అస్సలు ఇవ్వకూడదు. దానివల్ల మనం నష్టపోతున్నప్పుడు మరీ ఇవ్వకూడదు. ఇంకోసారి ఏం చేస్తారు, అబ్బాయి ఇది ఎన్నన్నా రియాక్ట్ అవ్వట్లేదు, ఎందుకు టైం వేస్ట్ ఎందుకు అనుకుని పక్కకు వెళ్ళిపోతారు. అంటే వాళ్ళని అలా అవాయిడ్ చెయ్యకుండా కూల్గా అవాయిడ్ చేయడం అనమాట. తర్వాత పాయింట్ మెడిటేషను, బ్రీతింగ్. అది చేయగలిగిన వాళ్ళు చేస్తున్నారు, చేయలేని వాళ్ళు లేదు, కానీ చేస్తే కనుక మంచిది. దానికి మెడిటేషను, బ్రీతింగ్ అని పేరు పెట్టక్కర్లేదు. ఒక్క నిమిషము మీకు నచ్చిన సంగీతం వినండి, లేదా మీకు నచ్చిన వాళ్ళతో ఫోన్లో మాట్లాడుకోండి. ఏదైనా మనసు గాయపడినప్పుడు, కామన్ మనిషి అన్నాక ఎప్పుడో సమయంలో మనసు గాయపడుతుంది, వెంటనే మీకు నచ్చిన వాళ్ళతో మాట్లాడండి, లేదా చిన్నపిల్లలతో మాట్లాడండి, కార్టూన్ ఫిల్మ్ చూడండి, ఒక నచ్చిన సంగీతం వినండి, వెంటనే మైండ్ డైవర్ట్ అయిపోతుంది. కాబట్టి మనము ఈ రకంగా డైవర్ట్ చేసుకోవచ్చు. తర్వాత 7th ఏంటంటే సెల్ఫ్ వర్త్. అది మనం చూసుకోవాలి. వాళ్ళేదో అన్నారని మనం తక్కువ కాదు, మన వర్త్ మనము, అంటే మన విలువను మనం తగ్గించుకోవద్దు. సెల్ఫ్ రెస్పెక్ట్ ఎప్పుడూ ఆడది వదులుకోవద్దు ఏ అంశంలోనూ, అది ఎవరి దగ్గరైనా సరే, ఇంక్లూడింగ్ పిల్లలు, భార్య, లేదా భర్త, తల్లిదండ్రులు, ఈవెన్ అమ్మైనా సరే. మన తల్లిదండ్రులు అన్నా, మన అక్క చెల్లెళ్ళు అన్నా మనం ఎందుకు తక్కువ అవ్వాలి? ఎవరిది వాళ్ళది. కాబట్టి మనం ఎక్కడ మన వర్త్ని మనం తగ్గించుకోవద్దు. తర్వాత ఎప్పటికప్పుడు మనల్ని మనం బూస్ట్ చేసుకోవాలి. అది గర్వంతో కాదు. ఎస్ ఐఎమ్ వర్తబుల్, ఎస్ ఐఎమ్ గ్రేట్, ఎస్ ఐఎమ్ వాల్యుబుల్. మనం వాల్యుబుల్ కాదా? వాల్యుబులే కదా. వాల్యుబుల్ కాబట్టే కదా ఈ మాత్రమేనా మనకు వస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు మనము దాన్ని అనుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే మనలో ఇంకా కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడు డీలా పడవద్దు, కళ్ళ నీళ్లు రానివ్వద్దు. వస్తుంది, ఆ వచ్చిన వెంటనే ఏం చేయాలి, మనం వెంటనే బుక్ మీద రాసేసుకోండి. కానీ చెప్పేటప్పుడు కూడా మీరు కాని వాళ్ళకి మాత్రం చెప్పొద్దు. మన నోట్లోంచి మన అసమర్థతను ఎవరికీ షేర్ చేయొద్దు. అది ఈరోజు వాళ్ళు తీసుకుంటారు, మరుసటి రోజు మనకు అది ఆయుధం అవుతుంది. కాబట్టి ఈ అంశాలు ప్రతి స్త్రీ గమనించుకోవాలి. తర్వాత ఏంటంటే ఒక 100 టైమ్సో 10 టైమ్సో మీలో ఏదైనా చెడు ఉన్నది అని అంటే కనుక, మన చెడు ఏంటి, ప్రతిదానికి రియాక్ట్ అవ్వడం. ఆ చెడు ఉన్నట్టయితే ప్రశ్న వేసుకోండి, నేను ఎందుకు రియాక్ట్ అవ్వాలి, అసలు నాకేంటి పని, నాకు వేరే పనులు లేవా? ఇలాగ మనలో మనం ఒక 10-15 క్వశ్చన్స్ వేసేసుకుంటే ఆన్సర్ తెలుస్తుంది. లాస్ట్లో ఒక ఆన్సర్, పో మిగతా పనులు చూసుకో, నీకేం సంబంధం అని మనకు ఆన్సర్ మన మనసు ఇచ్చేస్తుంది. కాబట్టి మనసు చెప్పినట్టుగా విని కొంత సైలెంట్ కనుక పాటించి ఎవ్వరూ లేకుండా కామ్గా కూర్చోండి. మన వర్క్ ప్లేస్లో కూడా అంతే. ఒక్కసారి వర్క్ ప్లేస్ అంతా ఒక వర్క్ అంతా మానేసి పెన్ను పక్కన పెట్టేసి కామ్గా కూర్చోండి. ఆ కూర్చుండగానే వెంటనే మన మనసులోంచి చెడంతా వెళ్ళిపోతుంది, బాధ అంతా వెళ్ళిపోతుంది. కానీ చాలామంది అంటారు ఏడిస్తే వెళ్ళిపోతుంది అంటారు. ఏడిస్తే బాధ వెళ్ళదు. కొన్ని సందర్భాల్లోనే ఏడిస్తే వెడుతుంది. అంటే ఏదైనా జరగకూడదు జరిగినప్పుడు బాధ పెడుతుంది. కానీ ఇలాంటివి ఏడడం వల్ల ఎదుటి వాళ్ళకి కనబడిపోతాము, మన వీక్నెస్ వాళ్ళకి బలం అవుతుంది. కాబట్టి అట్లాంటి పొరపాటు ఎప్పుడూ చేయకండి. తర్వాత సన్నిహితులతో పంచుకోవాలి. సన్నిహితులు అన్నప్పుడు ఇక్కడ చాలా వ్యాలిడ్ పాయింట్ చూసుకోండి. మీరంటే ఎవరికి ఇష్టమో, కడుపులో ఎవరు దాచుకుంటారు అన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి మాత్రమే చెప్పండి. లేదు అంటే కనుక గోడకి చెప్పండి, లేదా ఒక చిన్నపిల్లని పిలిచి, వాడికి ఏం అర్థం కాదు, మనం ఏం చెప్తున్నాం వాడికి అర్థం కాదు. పిల్లలు ఎవరైనా ఉంటే పిల్లలకి చెప్పేవారు, ఇలా అన్నారా, ఇలా చేశారా అంటే వాడు సింపతి చూపిస్తాడు. అవునా ఆంటీ, అలాగా, ఏడవకండి ఆంటీ, బాధపడకండి. ఆ చిన్న ముద్దు మాటలు విన్నాం అనుకోండి, మనకి పోతుంది అనమాట. అంటే ఇవన్నీ చిన్న టిప్స్ అనమాట, మనకి మనం స్ట్రెంగ్తెన్ అవ్వడానికి. లాస్ట్ పాయింట్ ఏంటంటే హాస్యము. అంటే ఎక్కువగా నవ్వుతూ ఉండండి. నవ్వడం అంటే పగలబడి నవ్వడం కాదు, మనసుతో నవ్వండి. ఒక మంచి జోక్ పెట్టుకోవడమో, లేదా మన పూర్వంవి గుర్తు చేసుకుంటే కూడా మనకి నవ్వు వచ్చేస్తుంది. మన ఫ్రెండ్స్తో చూసుకున్నవి, పాత ఫోటోలు చూసుకుంటుంటే, పాత ఆల్బమ్స్ తిరిగేసిన, పాత వీడియోస్ తీసుకున్నా, అప్పుడు నేను ఇలా ఉన్నాను కదా, ఎంత బాగున్నాను, వెంటనే డైవర్ట్ అయిపోతుంది. మీరు అబ్జర్వ్ చేయండి, చాలా బాగా డైవర్ట్ అయిపోతుంది. అలా ఈ 10 టిప్స్ కనుక మనం పాటించామంటే మనం అంత స్ట్రాంగ్ ఎవరు ఉండరు. ప్రతి చిన్నదానికి అస్సలు బాధపడకూడదు అనమాట. సో ఈ 10 పాటించండి, డెఫినెట్గా మరింత బలంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇవన్నీ నేను చెప్పిన మాటలు కాదు, సైకాలజీలో ఎక్స్క్లూజివ్ ఉమెన్ కోసమని రాసిన ఈ చిన్ని 10 పాయింట్స్. ఇప్పుడు మనకు సమయానికి తగ్గట్టు ఈ 10 పాయింట్స్నే ప్రస్తావించడం జరిగింది. మరొక అవకాశం వచ్చినప్పుడు మరింత వివరంగా చెప్తానన్నమాట. అయితే మొత్తానికి బాధపడకుండా
సమయానుకూలంగా హ్యాండిల్ చేయగలిగితే, ఇప్పుడు మనం తిట్టినా కానీ ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పేసి కంక్లూడ్ చేసేస్తాను. మన ఆఫీస్లో బాస్ రూమ్లోకి వెళ్తాం. వెళ్ళినప్పుడు ఆయన తూట్తో అనుకుని మనం తిట్టేస్తాడు. తిట్టేసినప్పుడు డోర్ తీసుకుని బయటికి ఎలా వస్తారు? అదే ముఖం మొహాలతోటే, డీలా పెట్టుకుని అదొక రకంగా మిగతా వాళ్ళందరి తలకాయలు మీ వైపు తిరిగిపోతాయి. అయ్యో ఏదో అనేశారు, ఏదో అయిపోయింది, మంచి పని అయింది అనుకుని మిగతా శాడిస్టులు అందరూ సంతోషపడతారు. అక్కడ మీరు బాస్ తిట్టిన తర్వాత వెనక్కి కదా తిరుగుతారు, అవును. వెనక్కి తిరిగి డోర్ వైపు కదా ఉంటారు. అక్కడ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నవ్వేయండి, నవ్వుతూ బయటికి రండి. లోపల ఏమీ జరగలేదు అని మీ సీట్లోకి వచ్చిన తర్వాత మీ ఇష్టం ఎలాగైనా ఫీల్ అవ్వండి. ముఖంలో మాత్రము అక్కడ మీరు అస్సలు కనపడనీకండి. నవ్వుతూ వచ్చేసినట్టయితే అది కూడా స్పాంటేనియస్గా చెయ్యాలి. తిట్టేసిన తర్వాత అదే ముఖంతో బయటికి రాకుండా డోర్ దగ్గరికి వచ్చిన తర్వాత డోర్ ఇలా తీసేటప్పుడు చక్కగా నవ్వు ముఖం పెట్టేయండి. ఓ లోపల ఏదో ఎప్రిసియేషన్ జరిగినట్టుంది. అది మీ ఇద్దరికే తెలుసు కానీ మూడో కంటికి తెలియదు కదా. సో వై షుడ్ వీ గివ్ ద ఛాన్స్ టు అదర్స్? అవును. కాబట్టి ఎవరు తిట్టినా సరే, ఇప్పుడు అత్తయ్య తిట్టారనుకోండి, బయటకు వచ్చేటప్పుడు తోడుకోడలు కానీ లేదంటే ఆడపడుచు కానీ వెయిట్ చేస్తుంటుంది. ఏదో జరిగి ఉంటుంది అని అనుకుంటుంది. నవ్వుతూ వచ్చి అత్తమ్మ సరే అత్తమ్మ అలాగే ఇప్పుడుగో చేసేస్తున్నాను ఇది అన్నట్టుగా వచ్చారనుకోండి, యువతల వాళ్ళ మనుషుల పరిస్థితి ఎలా ఉంటుంది? సో ఇలాంటి చిన్న చిన్న టిప్సే మనకి, కానీ అప్లై చేస్తే ఎంత చాలా పెద్ద బ్రహ్మాండంగా difference. ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. సో ప్రతి చిన్నదానికి ఆడవాళ్ళు బాధపడకుండా మనకి మనమే బూస్టప్ చేసుకోవాలి నాన్న. ఎవరో వచ్చి మనకి ట్యాప్ చేస్తారనడం ఫులిష్. చాలా బాగా చెప్పారు. మనల్ని మనం స్ట్రాంగ్ చేసుకోవడానికి యూజ్ అవ్వే ఒక తారక మంత్రాలు ఇవి. అంతే, నిజంగానే ఈ 10 టిప్స్ మనకి 10 మార్గ సూత్రాలు అన్నమాట ఇవి. చాలా చక్కగా మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాన్న.